నేను నిమిషంలో ఎక్కడ ఉంటానో ఏ పని చేస్తానో ఎవరికి తెలియదు అనుకుంటారు, అందరికీ తెలుసు. నాకు జిమ్ము, కరాటే, కుంగ్ఫు, మల్లయుద్ధం, కబడ్డీ చాలా వరకు నేను నేర్చుకున్నాను. ఓకేనా? అది అరుణ, నేను ఎప్పుడు 10 మందికి మంచి చెయ్యాలి, ఆ 10 మందిలో మనం ఉండాలి. మంచి కనపడినా మనిషి కనపడకపోయినా మంచి అంటూ ఉండాలి. నా సావు శివరంచుల్లో కూడా అందరికీ ఏదో రూపంగా కొత్త మెసేజ్ ద్వారా ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఐఎం ట్విట్టర్లో నేను పెడతాను. అంతేగాని స్వార్థంతో ఏది పెట్టను. నువ్వు చూడు, చూడకపో, నాకు చేయకపో, కానీ నువ్వు బాగుండాలి, ఎప్పుడు బాగుంటావు. పిల్ల నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఇది రియల్, అందరు చూస్తారు లైవ్ కాబట్టి. ఎందుకంటే మా మేనగోళ్ళు బెంగళూరు నుంచి వస్తుంది, మా చెల్లి కోవిట్ నుంచి వస్తుంది, మా అమ్మ చూస్తుంది, మా మేనల్లుడు చూస్తారు. నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ 12,000 మంది ఉన్నారు. 12,000 మందిలో కనీసం లేదంటే ఒక 5,000, 6,000 మంది చూస్తారు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది, అబద్ధం. అరుణ, నేనేం చెప్పింది రాంగ్ ఆర్ రైట్ అనేది ఆలోచించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందా ఏంటి? మరి కాల్ చేయడం మానేసావు, వాట్సాప్ కాల్ చేయడం మానేసు, మామూలు కాల్ చేయడం మానేసు, వాయిస్ దగ్గర పెడితే అది రిప్లై అవ్వట్లేదు. 10 మంది మంచి కోరేవాడు ఎక్కడ ఉంటాయండి, ఎలా ఉంటాయండి? రోడ్డు మీద పడుకుంటాయండి, ఇంట్లో పడుకుంటాయండి, ఎక్కడికైనా ఆడికి మంచితనాన్ని చోటు ఉంటుందండి. దుర్మార్గంకి వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను ఒక నిదర్శనం అనమాట. డైరెక్టర్ ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ డీల్ చేయగలి దమ్ము చెప్తూ ఉన్నవాడిని. అంతేనే జై నిర్మల, జై పవన్, జై కాడం ద్వారా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నేను ఇలాగే పెడతా. వాయిస్ రికార్డ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, దమ్ము డాషింగ్తో నాతో మీరు కోర్టుకి వెళ్ళి నోటీస్ తెచ్చుకున్నా, పోలీస్ కేసులో ఇచ్చినా, నేను నా ప్రాణాలు ఈ తొక్కిసినట్లు పోయినా పర్లేదు. జై హింద్, ప్రౌడ్ ఆఫ్ ఇండియా. కొత్త మెసేజ్ ఇండియా కోసం.